https://naipunyam.ap.gov.in ఆ సైటు క్రోమ్లో సెర్చ్ బార్లో ఓపెన్ చేయాలి. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ట్రైనీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఆ ట్రైనీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ట్రైనీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేయాలి. సో ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే బేసిక్గా మీ యొక్క ఆధార్ డేటాబేస్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ అనేది కొన్ని డిఫాల్ట్గా అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఏవైతే స్టార్ సింబల్ ఉంటుందో మ్యాండేటరీగా అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అలానే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా, లేకపోతే మొబైల్లో మీ యొక్క సెల్ఫీ ఫోటో ఉన్నా సరే అది అప్లోడ్ ఫోటో దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఆధార్ డేటాబేస్లో నుంచి. ఎందుకంటే మనం ఓటీపీ ఇచ్చి వెరిఫై చేసాం కాబట్టి. సో ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్ళయిందా లేదా అనే విషయం గురించి అడుగుతుంది. అలానే మీ యొక్క సబ్ కేటగిరీ, అలానే మీ యొక్క రిలీజియన్, మీ యొక్క మతం, అలానే మీ యొక్క డిజేబిలిటీ అంటే అంగవైకల్యం ఉందా లేదా, అంటే హ్యాండిక్యాప్డ్ అవునా కాదా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి, అలానే మీ యొక్క మొబైల్ నెంబర్, ఏదన్నా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్, ఆ 3 కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈమెయిల్, మొబైల్ నెంబర్, అలానే ఆల్టర్నేట్ నెంబర్ దగ్గర ఫిల్ చేయాలి. అంటే నేను ఇది లైవ్లో ఒక పర్సన్ని చేస్తూ ఉన్నాను. సో వాళ్ళు నాకు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మనకి ఇక్కడ కొంచెం టైం అనేది లేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది నా మొబైల్లో ఉంటే అది నేను బ్లూటూత్ ద్వారాగా సిస్టంలోకి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. సో డైరెక్ట్గా మీరు మొబైల్లో చేస్తూ ఉంటే డైరెక్ట్ మొబైల్లో ఉంచే మీ యొక్క ఫోటోని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఏదైతే బ్లూటూత్ ద్వారా సిస్టంలో రిసీవ్ చేసుకున్న ఆ పర్సన్ యొక్క ఫోటో ఉందో దాన్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి, అలానే అతని యొక్క మొబైల్ నెంబర్, అలానే ఆల్టర్నేట్ నెంబర్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అలానే యూజర్ నేమ్ అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ దగ్గర ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మీ యొక్క యూజర్ నేమ్ కింద తీసుకుంటుంది అనమాట. అలానే పాస్వర్డ్ అనేది మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. మినిమం 8 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి APSSDC@1234 అని ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూసారా, క్యాపిటల్ లెటర్ ఇచ్చాము. సో APSSDC అనేది 6 అక్షరాలు, @71234 అవి ఒక 4, మొత్తం 11 అక్షరాలు పెట్టాము. అట్లానే మీరు మినిమం 8 డిజిట్స్ తోటి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అట్లానే మధ్యలో $, హ్యాష్ ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. అలానే నెంబర్స్ కూడా వాడచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అనేది మనం టైప్ చేయబోతూ ఉన్నాము. సో క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అనేది టైప్ చేస్తూ ఉన్నాను. అలానే క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే చెప్పాను కదా, అదే మీ యొక్క యూజర్ నేమ్ కింద డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైతే ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది డిఫాల్ట్గా యూజర్ నేమ్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి, మనం అక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు కింద యూజర్ నేమ్ అనేది మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది.
టైప్ చేసాము. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, మీరు సిటీలో ఉంటే అర్బన్ కింద వస్తుంది, అలానే గ్రామీణ ప్రాంతాలు అయితే రూరల్ కింద వస్తుంది. సో మీ యొక్క అడ్రస్ ఆధార్లో ఉన్నట్లుగా మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, అలానే మీ యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలానే ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్, అలానే మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ రోలు. ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అట్లానే మీకు తెలిసిన లాంగ్వేజ్ డీటెయిల్స్ కూడా, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా వచ్చా లేదా అని అక్కడ తెలిసిన భాషలు ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది, లాంగ్వేజెస్ నోన్ అని. సో అక్కడ మీకు ఎన్నైతే తెలుసో అవన్నీ టిక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా ఫిల్ చేసాము. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని ఇస్తారు, లేకపోతే నో అని ఇచ్చేసేయండి. అలానే మీరేం జాబ్ చేస్తూ ఉన్నారా అవన్నీ కూడా ఇవ్వాలి. అట్లానే మీకు పాస్పోర్ట్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, పాస్పోర్ట్ లేకపోతే నో అని ఇచ్చేసేయండి ఇక్కడ. అలానే మీ యొక్క ఇంట్రెస్టెడ్ సెక్టర్, మీరు ఏదైతే జాబ్ రోల్ ఉందో ఆ జాబ్ రోల్ ఏ సెక్టార్ కింద వస్తుందో, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న జాబ్ రోల్ కానీ, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ రోల్ కానీ, అలాంటివన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా సబ్మిట్ చేసాము. ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ గుర్తుంది కదా, యూజర్ నేమ్ అనేది మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం లాగిన్ చేసేటప్పుడు పైన 3 ఉంటాయి, అడ్మినిస్ట్రేటర్, సిటిజన్, అలానే ట్రైనర్. సో మనం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్ కింద వస్తారనమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్, అలానే మీరు ఇచ్చిన పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి, కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇట్లా వస్తుంది. ఇది ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే అక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసినా అది పోతుంది, లాగిన్ అవుతుంది అనమాట మీ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయాలి అనుకుంటే. సో ఫిల్ చేసాము, అలానే లాగిన్ అయింది. సో డిఫాల్ట్గా ఇట్లా ప్రొఫైల్ అని చెప్పేసి వస్తుంది. సో సపోజ్ మీరు ఏదైనా జాబ్ మేళకు అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు పైన అక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, వైట్ గీతలు. సో అక్కడ క్లిక్ చేస్తే ప్రొఫైలు, కోర్సెస్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, స్కిల్ క్రెడిట్ బ్యాంక్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అట్లానే జాబ్ మేళా కూడా ఉంటుంది అక్కడ. ఆ జాబ్ మేళా ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు పక్కన ఇదిగోండి ఇట్లా జాబ్ మేళా అని చెప్పేసి లిస్ట్ వస్తాయి అన్నమాట. ఎక్కడెక్కడ జాబ్ మేళాస్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైతే ఒక వెన్యూ ఉంటుంది, అంటే జాబ్ మేళా అనేది ఒక కాలేజీలో ఎక్కడో చోట కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లేస్ అనేది పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకొని మనం దేనికైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ జాబ్ మేళా మీద క్లిక్ చేయాలి. మనకి సీరియల్ నెంబర్ పక్కనే ఆ జాబ్ మేళా వెన్యూ బ్లూ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏవే కంపెనీలు ఏ జాబ్ రోల్స్ వస్తున్నాయి అనేది మొత్తం ఉంటాయి. అందులో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఎన్నైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా అప్లై చేయొచ్చు. అక్కడ అప్లై చేసి సబ్మిట్ చేయాలి. లాస్ట్లో అప్లై ఇంట్రెస్టెడ్ పోస్ట్ అని ఇస్తాడు, అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది పేజీ. సో అప్పుడు మళ్ళీ మీరు ఏదైతే లొకేషన్లో చేశారో అక్కడ మళ్ళీ సెట్ చేసి మళ్ళీ సీరియల్ నెంబర్ పక్కన ఉన్న లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో వ్యూ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఒక అడ్మిట్ కార్డ్, అంటే మీకు ఒక హాల్ టికెట్, మనం ఫైనల్ ఎగ్జామ్స్కి ఎట్లయితే హాల్ టికెట్ వస్తుందో ఇక్కడ ఈ జాబ్ మేళాకు అప్లై చేసినట్టుగా మీకు ఒక అడ్మిట్ కార్డు వస్తుంది. మీరు జాబ్ మేళా రోజున జాబ్ మేళాకి అటెండ్ అయ్యేటప్పుడు ఈ కార్డు చూపించినా చాలు, ఫోన్లో చూపించినా చాలు, ఫిజికల్ కాపీ అవసరం లేదు. థ్యాంక్ యూ.